కంచుకుమల కోట కోడమంటే ఆయన కంచుకుమల కోట పరిపాలన చేసేవాడు రాజా కార్తీక. మరి ఆ కార్తీక రాజు 12 ఎకరాల సేనలు కిందాట. 12 ఎకరాల తిరిసెరిగ తోట 12 ఎకరాల చెరుకు తోట పెట్టిండే. ఆ కార్తీక రాజు చెరుకు తోట లోపల రెపరెపరే కలగొట్టి అర్ధరాత్రి ఆడిన పొద్దుకు ఆవులు పాడుగాను. గతోట లోపల మాతలు తిన్నాయి, తప్ప నీళ్ళు తాగినాయి. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం బిడ్డ. మనం పోయిన కాడ అడ్డీలు ఉంటావో తెలంగాణ రావచ్చని అని చెప్పి ఇప్పుడు 20 మొగ్గులు కట్టేరా. ఈ 20 మొగ్గులు కట్టుకొని కార్తీకరావు చేత వేసి ఆ 2 చేనులు మల్లెపూడలు అంతర మార్గాన్ని వేసి ఇక పోదామని పక్క తిన్నాయి. 20 మోపులు ఆ యొక్క ఈపుకి 20 మోపులు కట్టుకొని రెక్కలు కొట్టి దబదబచ్చి మళ్ళీ మర్రి కడవని ఆ మునిరాల దగ్గర మల్లెపూడలు ఏర్పడకుండా వచ్చిపోయి ఆ దేవుడు తపసు పట్టేడు. ఆయన అవి అడుగుతలే బిడ్డ మీరు ఎటు పోతున్నారు అంటలే, ఏమంటలే. ఇవి వచ్చి మళ్ళా అన్నయ్య అన్నయ్య ఇక్కడ సంగతి ఇట్లుంటాక ఇక్కడ సంగతి ఇట్లుంటాగా కంచి కుప్పల తోటల్లా సంగతి ఎట్లా కంచి కుప్పల తోటల చేరు వాళ్ళు యొక్క తోట వాళ్ళ వాళ్ళు 12 మంది పారజామలు ఆ యొక్క తోట వాళ్ళ వాళ్ళు ఉన్నారట. తోట కావలి కాసేవారు 12 మంది కనబట్టి ఆయన పొద్దుగాల ముద్దు మాపుల వాళ్ళు ఆ తోటకు వాళ్ళైనా రానే వస్తా ఉన్నారా. తోటలకు రాగానే 12 మంది పారజామను ఆ తోటని కళ్ళ వస్తున్నారా. తోటని కళ్ళకి వచ్చే వరకల్లా నాకు కంటిలే పాయే కలవలే పాయే పెట్టిన తలపులు పెట్టినట్టే ఉన్నాయి, పెట్టిన కంటె కూడా పెట్టినట్టే ఉన్నది. ఆ తోట లోపల అయ్యో కొడుకులు కొడుకులైనా కొడుకులు కనబడ్డాయి, ఉత్త కనబడ్డది, రొత్తు కనబడ్డది, పెంట కనబడ్డది. అమ్మా పెట్టిన కంటి కూడా పెట్టినట్టే ఉన్నది, పెట్టిన తలుపులు పెట్టినట్టే ఉన్నాయి, పెట్టిన ఎన్నులు పెట్టినట్టే ఉన్నాయి. కంటి లేదు, కలమ లేదు. ఆహా 12 ఎకరాల చెరుకు తోట తెల్లారి వరకల్లా చెరుకు తోట ఎక్కడే లేకుండా అయిపోయి. ఇంత మురుగు మరి అవురా తమ్ముడు అటు చెరిగితేనే వాయే కానీ ఇంత తోట ఎన్నిగానో వచ్చి వేసిపోయాను. మరి అయినా నాకు చిత్రము ఈడ కంటె కూడా పెట్టే ఉన్నది, ఎనుగు నాటే ఉన్నది, గండి లేదు, గలమ లేదు. తోటల పోతే మురికి మురికి చూస్తారు.